హలో గైస్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్. అండ్ వాళ్ళ వీడియోలో నేను మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే చెప్తాను. పర్ అకౌంట్కి ఈజీగా $50 to $100 వరకు అయితే లూట్ చేసుకోవచ్చు. డబుల్ ప్రాఫిట్ ట్రిక్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. సో ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీరు ఇంకా వీడియో కనుక లైక్ చేయకపోతే సో వీడియోకి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. గైస్, మీరు ఒక్క లైక్ చేయడం వల్ల చాలా అంటే చాలా మోటివేషన్ అయితే వస్తుంది. సో అట్లానే రెగ్యులర్గా వీడియోస్ కూడా వస్తాయి. సో మనం ఎటువంటి టైం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మనకి ఫస్ట్ లూట్ అయితే వచ్చేసి వాక్ క్లబ్ అప్లికేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో నేను మీకు రీసెంట్గా ఈ వాక్ క్లబ్ అప్లికేషన్ మీద ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేశాను. సో మనకి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గైస్, సింపుల్గా ఫస్ట్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్, ఇందులో ఇంపార్టెంట్ అప్డేట్ అన్నాను కదా. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే నేను మీకు రీసెంట్గా వీడియో అప్లోడ్ చేశాను కదా గైస్. సో ఈ వీడియోలో ఏం చెప్పానంటే సో ప్రతి ఒక్కరు కూడా 4 రిఫరల్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. 4 రిఫరల్స్ చేయడం వల్ల మీ ఎన్ఎఫ్టీ లెవెల్ అనేది 3కి రీచ్ అవుతుంది. ఎన్ఎఫ్టీ 3 అవ్వడం వల్ల సో మీకు ఎక్స్ట్రాగా టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల పర్ అకౌంట్కి $100 నుంచి $200 వరకు అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అని అయితే చెప్పాను ఈ వీడియోలో. కానీ గైస్, వీళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చాలా అంటే చాలా డిఫికల్ట్గా అయితే ఉన్నాయి, చాలా కన్ఫ్యూజ్గా కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి మెయిన్ అప్డేట్ ఏంటంటే సో మనం రిఫరల్స్ చేయడం వల్ల ఈ ఎన్ఎఫ్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే కాదు గైస్. ఓకేనా, ఎన్ఎఫ్టీ అనేది అప్గ్రేడ్ అయితే చేసుకోలేము. సో ఎలా అంటే ఇక్కడ చూడండి, సి హౌ ఇట్ ఈస్ వర్క్ అని ఉంది కదా. ఈ ఎన్ఎఫ్టీని సో మనం రిఫరల్స్ ద్వారా అయితే అప్గ్రేడ్ అయితే చేయలేము. మరి ఎలా బ్రో మనం ఈ ఎన్ఎఫ్టీస్ని అప్గ్రేడ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి గైస్. ఇక్కడ చూడండి, ఈ ప్రైజ్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఇది లెవెల్ 0 ఎన్ఎఫ్టీ అనమాట, మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో లెవెల్ 0 కాకుండా మీరు మిగతా ఎన్ఎఫ్టీస్ కావాలనుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ఎఫ్టీస్ని అయితే బై చేయాలి. ఎలా బై చేయాలంటే చూడండి, దీని ప్రైస్ అనేది 10x అని చెప్తున్నారు, ఇక్కడ 100x 500x అని చెప్పేసి. ఓకేనా, ఇట్లా మీరు 10x పెట్టి అయితే లెవెల్ 1 ఎన్ఎఫ్టీ బై చేసుకోవచ్చు, 100x పెట్టి లెవెల్ 2 ఎన్ఎఫ్టీ అయితే బై చేసుకోవచ్చు. అసలు ఈ ఎక్స్ ఏంటి బ్రో అంటే మనం ఇక్కడ 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి ఇక్కడ మనం టోకెన్స్ అయితే కలెక్ట్ చేస్తాం కదా గైస్. సో వాటిని ఈ అప్లికేషన్లో ఎక్స్ అని అయితే అంటారు. ఇక్కడ ఎక్స్చేంజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే ఉన్నాయంటే ఎన్ని ఎక్స్ అయితే ఉన్నాయో అయితే చూపిస్తాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, ఇక్కడ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్ని బై చేసి ఆ ఎక్స్తో ఈ యొక్క ఎన్ఎఫ్టీని బై చేయాలన్నమాట. ఓకేనా, ఈ యొక్క ఎన్ఎఫ్టీని బై చేసి ఈ ఎన్ఎఫ్టీతో 35 డేస్ కనుక మీరు సో టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తే డైలీ 2000 స్టెప్స్ అనేవి మీకు ఎక్స్ట్రా టోకెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కానీ గైస్, ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి, ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. సో మనకి ఫ్రీ ఎన్ఎఫ్టీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో టోటల్గా 35 డేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ ఎన్ఎఫ్టీ ద్వారా మనం పర్ డే అయితే వచ్చేసి 0.29 టోకెన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, మనం ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేద్దాం టోటల్గా 35 డేస్కి ఎన్ని టోకెన్స్ వస్తున్నాయో. గైస్, మనం 0.29 ఇంటూ 35 డేస్ డైలీ మనం 2000 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి పర్ అకౌంట్కి 10.15 టోకెన్స్ అనేవి రిసీవ్ అయితే అవుతున్నాయి. అంటే 10.15 ఎక్స్ అనేవి రిసీవ్ అవుతున్నాయి. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉందంటే ప్రజెంట్ ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో ఎక్స్చేంజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి కరెంట్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఎగ్ అనేది $0.65 మీద సెల్ అవుతుంది గైస్. ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టిన తర్వాత ఇంటూ $0.65 కదా. సో ప్రజెంట్ 10 టోకెన్స్ వాల్యూ అయితే వచ్చేసి $6.59 గైస్. అంటే మీరు ఇందులో డైలీ 2000 స్టెప్స్ కనుక కంప్లీట్ చేసుకుని డైలీ ఈ ఎగ్స్ కనుక కలెక్ట్ చేసినట్లయితే ఈజీగా మీకు పర్ అకౌంట్కి $6 నుంచి $20 వరకు అయితే పర్ అకౌంట్కి ప్రాఫిట్ అయితే ఉంటుంది గైస్. బ్రో మనకి ఇక్కడ $6 కదా వచ్చింది, సో నువ్వు $20 వరకు ప్రాఫిట్ ఉంటుంది అంటున్నావు. సో అదెలా బ్రో అంటే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ సో టుడే ప్రైస్ వల్ల క్యాలిక్యులేట్ అయితే చేశాను. ప్రజెంట్ $0.65 మీద సెల్ అవుతుంది. ఒకసారి ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ అయితే చెక్ చేయండి. టోటల్గా $10 అయితే వెళ్ళింది ఒక్క టోకెన్ అనేది. సో నేను మీకు ఈ వీడియో ప్రొవైడ్ చేసేటప్పుడు హైయెస్ట్ ప్రైస్ అయితే వచ్చేసి $6 అయితే ఉంది, $7 అయితే ఉండేది. కావాలంటే ఒకసారి ఈ ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయండి, ఇందులో హైయెస్ట్ ప్రైస్ $7 అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టుడే హైయెస్ట్ ప్రైస్ అయితే సో టోటల్ హైయెస్ట్ ప్రైస్ అయితే వచ్చేసి సో $10 వరకు అయితే రీచ్ అయింది గైస్. మనం 35 డేస్ టాస్క్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ టోకెన్ అనేది సో టోకెన్ ప్రైస్ అనేది $1 to $2 కరెంట్ ప్రైస్లో సెల్ అయింది అనుకోండి. ఇమాజిన్ చేయండి, ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేద్దాం. సో మీరు సో 35 డేస్ అయితే కంప్లీట్ అయింది. సో టోటల్గా మన దగ్గర 10.15 టోకెన్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఆ రోజు అంటే మీరు ఏ రోజు అయితే 35 డేస్ కంప్లీట్ అయ్యాయో ఆ రోజుని మీరు టోకెన్ సెల్ చేస్తారు కదా. ప్రైస్ అనేది ఒక $2కి రీచ్ అయింది అనుకున్నట్లయితే మీకు ప్రాఫిట్ అనేది $20 వరకు ఉంటుంది. సో ఆ రోజు ప్రైస్ అనేది ఒక $3 కనుక రీచ్ అయింది అనుకోండి గైస్, సో మీకు ప్రాఫిట్ అనేది $30 వరకు అయితే ఉంటుంది. సో వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా $6 నుంచి అంటే మినిమం $6 నుంచి సో $30, $40, $50 వరకు అయితే ఉంటుంది గైస్. యాజ్ పర్ కరెంట్ ప్రైస్ అంటే ఆ రోజు ప్రైస్ ఎంత అయితే ఉంటుందో సో దాన్ని బట్టి మీ ప్రాఫిట్ అనేది రిసీవ్ అవుతుంది.
సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి గైస్. ఇప్పుడు మనకి రెఫరెండర్ ద్వారా ఎలా ప్రాఫిట్ వస్తుందో చెప్తాను. సింపుల్గా హోమ్ అన్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. సో హోమ్ అన్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినట్లయితే గైస్ ఇక్కడ మనకి కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకంటే ఇందులో మనకి సైన్ అప్ బోనస్ కింద మనకు ఒక షూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, లెవెల్ 0 షూ అనేది. సో ఇది మీకు లెవెల్ 1 అయితే వస్తుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ మనం రెఫరెండర్ని చేయడం వల్ల ఈ ఎన్ఎఫ్టీ లెవెల్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఈ ఎన్ఎఫ్టీ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, సో మనం విత్డ్రాల్ అనేది చేసేటప్పుడు మనకి ఫీజ్ అనేది డిక్రీజ్ అవుతుంది గైస్. సో ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే మనం రెఫరెండర్ని అయితే చేసి మనకి ప్రొవైడ్ చేసిన ఫ్రీ ఎన్ఎఫ్టీ లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫ్రీ ఎన్ఎఫ్టీ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకి విత్డ్రాల్ ఫీజ్ అనేది తగ్గుతుంది గైస్. సో ఇక్కడ చూడండి మనకి లెవెల్ 1 ఎన్ఎఫ్టీకి సో విత్డ్రాల్ ఫీజ్ ఎంత పడుతుంది, 50% అయితే విత్డ్రాల్ ఫీజ్ అయితే పడుతుంది. సో మనకి లెవెల్ 1 ఎన్ఎఫ్టీ అంటే మనకి వాళ్ళు సైన్ అప్ అయినప్పుడు ప్రొవైడ్ చేస్తారు కదా గైస్ ఫ్రీ ఎన్ఎఫ్టీ. సో అది సో మీరు ఈ లెవెల్ 1 ఎన్ఎఫ్టీతో విత్డ్రాల్ చేశారనుకోండి, సపోజ్ మీరు 35 డేస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక 10 టోకెన్స్ అయితే రిసీవ్ అవుతాయి కదా. సో మీరు సెల్ చేసేటప్పుడు టోకెన్ ప్రైస్ అనేది $2 ఉందనుకోండి, మీకు టోటల్ ప్రైస్ అయితే వచ్చేసి $20 అయితే ఉంటుంది. సో $20లో మనకి ఫీజు ఎంత పడుతుంది గైస్, 50% అయితే ఫీజు పడుతుంది. సో మీరు ఇంటూ 50% కనుక చేసుకున్నట్లయితే మీకు సో మనకి ఓవరాల్గా $20లో 50% కనుక చేసుకుంటే సో చూడండి గైస్ మనకి టోటల్గా $10 అనేది ఫీజ్ కింద అయితే కట్ అయిపోతుంది. అంటే $20లో మీకు ప్రాఫిట్ అనేది $10 మాత్రమే వస్తుంది. సో అదే మీరు లెవెల్ 2 కనుక చేశారనుకోండి, మీకు 35% అయితే ఫీజ్ కట్ అవుతుంది. అంటే $20లో 35% అంటే $20 ఇంటూ 35% చేసుకుంటే మీకు $7 వరకు అయితే ఫీజ్ కట్ అవుతుంది. సో మీరు లెవెల్ 3 కనుక చేసుకున్నట్లయితే సో మీకు 30% మాత్రమే ఫీజ్ అయితే కట్ అవుతుంది గైస్. సో అంటే $20 ఇంటూ 30% కనుక చేసుకున్న సారీ గైస్, సో 30% కనుక చేసుకుంటే మీకు $6 అయితే ఫీజ్ కట్ అవుతుంది. సో రిమైనింగ్ అయితే వచ్చేసి $14 అయితే మీకు ప్రాఫిట్ అయితే పర్ అకౌంట్కి రిసీవ్ అవుతుంది. సో కాబట్టి సో ట్రై చేయండి 4 రెఫరల్స్ అనేవి చేయడానికి గైస్. ఇందులో మీరు 4 రెఫరల్స్ కనుక చేసుకున్నట్లయితే మీకు లెవెల్ 3కి అయితే రీచ్ అయిపోతుంది. సో మనకి ఫీజ్ అనేది 30% వరకు అయితే పడుతుంది గైస్, ఓకేనా. గైస్ మీరు ఈ 4 రెఫరల్స్ చేసుకోవడం వల్ల మీకు ఇంకొక బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను మీకు ఇక్కడ డబుల్ ప్రాఫిట్ ట్రిక్ అయితే చెప్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి గైస్. మీరు 4 రెఫరల్స్ చేయడం వల్ల టోటల్గా మీ దగ్గర 5 అకౌంట్స్ అయితే ఉంటాయి. మీ మెయిన్ అకౌంట్ ప్లస్ ఇంకొక 5 అకౌంట్స్ అయితే ఉంటాయి. ఈ 5 అకౌంట్స్లో కూడా మీరు డైలీ 2000 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసి 35 డేస్ కూడా క్లెయిమ్ చేశారనుకోండి, ఈ 5 అకౌంట్స్లో కూడా మీకు సో 10 టోకెన్స్ అయితే రిసీవ్ అవుతాయి గైస్, ఓకేనా. సో మీరు మెయిన్ అకౌంట్లో 4 రెఫరల్స్ చేశారు కాబట్టి సో మెయిన్ అకౌంట్లో మీకు 30% అయితే ఫీజు పడుతుంది. సో రిమైనింగ్ అకౌంట్స్లో 50% అయితే ఫీజు పడుతుంది. సో 50% ఫీజు పన్నివ్వండి. సో మీ 35 డేస్ అయిపోయిన తర్వాత ప్రతి అకౌంట్లో కూడా 10 టోకెన్స్ అయితే రిసీవ్ అవుతాయి కదా, ఆ టోకెన్స్ అన్నీ కూడా సెల్ చేయండి. సో సపోజ్ అనుకుందాం మీరు టోకెన్ సెల్ చేసే రోజు ఒక $2లో ఉందనుకోండి ప్రైస్. సో టోటల్గా మీకు ఎంత వస్తుంది, 5 అకౌంట్స్కి కలిపి అంటే మెయిన్ అకౌంట్కి $20 ప్రాఫిట్ ఉంటుంది. అందులో 30% పోగా అంటే మెయిన్ అకౌంట్కి 30% పోగా సో మీకు ఇక్కడ $14 అయితే మెయిన్ అకౌంట్ నుంచి ప్రాఫిట్ ఉంటుంది గైస్. ప్లస్ ఇంకా 5 అకౌంట్స్లో కూడా 50% అయితే ప్రాఫిట్ సో ఫీజ్ అయితే ఉంటుంది. సో 50% తీసుకుంటే $20లో $10 ప్లస్ $10 ప్లస్ $10 ప్లస్ $10 4 అకౌంట్స్ కదా గైస్. అంటే ఇది మీ మెయిన్ అకౌంట్. మీ మెయిన్ అకౌంట్లో 4 రెఫరల్స్ చేసినందుకు ఇక్కడ మీకు 30% ఫీజు పడింది. సో రిమైనింగ్ 4 అకౌంట్స్లో కూడా 50% ఫీజు పడింది. సో 50% ఫీజు పడినా నో ప్రాబ్లం, ఎందుకంటే అది మన మెయిన్ అకౌంట్కి యూజ్ అవ్వడానికి 4 అకౌంట్స్ కూడా మనం క్రియేట్ చేసాం. ఈ 4 అకౌంట్స్ క్రియేట్ చేశారు కాబట్టి ఈ 4 అకౌంట్స్లో కూడా 30 డేస్ టాస్క్లు కంప్లీట్ చేశారనుకోండి, 35 డేస్ ఓవరాల్గా మీ ప్రాఫిట్ అయితే చెక్ చేసుకోండి గైస్, $54 అయితే ఉంటుంది. బ్రో మనకి $54 అయితే ప్రాఫిట్ వస్తుంది. మరి మల్టిపుల్ అకౌంట్స్ ఎలా చేయాలి బ్రో అంటే ఎట్ ఏ టైం మీరు 4 అంటే టోటల్గా 5 అకౌంట్స్లో కూడా ఎలా టాస్క్లు కంప్లీట్ చేయాలో చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఏదైనా యాప్ క్లోనర్ని అయితే యూజ్ చేయండి, డ్యూయల్ స్పేస్ అయితే అస్సలు యూజ్ చేయకండి. యాప్ క్లోనర్ని అయితే యూజ్ చేసి అప్లికేషన్ అయితే ఫస్ట్ క్లోన్ చేయండి. సో క్లోన్ చేసి ఇంకొక 4 అకౌంట్స్ అయితే క్రియేట్ చేయండి. 4 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి మీ యొక్క రెఫర్ లింక్తో 4 అకౌంట్స్లో కూడా మీ ఫ్రెండ్స్ హెల్ప్ అయితే తీసుకొని ఫేస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి 4 అకౌంట్స్లో కూడా డైలీ టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. టోటల్గా 5 అకౌంట్స్ నుంచి ఒకేసారి విత్డ్రాల్ పెట్టుకోండి. సో మీకు మెయిన్ అకౌంట్లో 30% ఫీజు పడుతుంది, రిమైనింగ్ అకౌంట్లో 50% అయితే ఫీజు పడుతుంది. నో ప్రాబ్లం గైస్. ఈ అకౌంట్కి యూజ్ అవుతుందని ఈ 4 అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఈ 4 అకౌంట్స్ వేస్ట్గా పోవడం ఎందుకు, ఇందులో కూడా 35 డేస్ టాస్క్లు కంప్లీట్ చేశారనుకోండి, 4 అకౌంట్స్ నుంచి మీకు $10 ప్రాఫిట్ వచ్చినా సరే $40 అక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ $15 టోటల్గా 54 సో నేను మీకు మినిమం చెప్పాను గైస్ $2 అని చెప్పేసి. మీరు 35 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోకెన్ ప్రైస్ అనేది $5 ఉంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో ఇమాజిన్ అయితే చేయండి. సో కాబట్టి
సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా అప్లై చేసి ఈ యొక్క లూట్ అయితే ట్రై చేయండి గైస్, ఓకే. ఇంకెవరైనా ట్రై చేయకపోతే. సో ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ చెక్ ఇన్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్. మీరు ఏ ఒక్క రోజైనా సరే ఈ యొక్క స్టెప్ అనేది మిస్ చేశారనుకోండి, సో మీకు బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, సో సంథింగ్ ఏదైనా ఈ రోజు ఈ యొక్క టాస్క్లు అనేవి కంప్లీట్ చేయడం ఫర్గోట్ అయితే చేశారు, మర్చిపోయారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రివైవ్ అని ఉంది కదా, సో ఇక్కడ కూడా మీకు ఈ సింబల్ అయితే ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి మీరు రివైవ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈరోజు కంప్లీట్ అవ్వలేని టాస్క్ని కూడా మీరు ఇక్కడ మీకు లైఫ్స్ అయితే ఉంటాయి, టోటల్గా 5 లైఫ్స్ అయితే ఉంటాయి. ఆ 5 లైఫ్స్ కూడా యూస్ చేసుకొని మీరు ఈ టాస్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు, వెస్టర్డే టాస్క్ కూడా, ఓకేనా. సో ఇట్లా అయితే దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు, టోటల్గా 5 లైఫ్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో విత్డ్రాల్ పెట్టుకోవడం ఎలా అని అయితే చెప్తాను గైస్. విత్డ్రాల్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ మనం డైరెక్ట్గా USDTకి విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు, మనం బైనాన్స్ కానీ, KuCoin కానీ, ట్రస్ట్ వాలెట్ కానీ, సో ఎనీ క్రిప్టోలో అయితే. లేదనుకున్నట్లయితే డైరెక్ట్గా మనం బ్యాంక్ అకౌంట్కి కూడా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు విత్డ్రాల్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. విత్డ్రాల్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ అని ఉందా, ఎక్స్చేంజ్ అని ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టోకెన్స్ అయితే కలెక్ట్ చేస్తారు కదా, ఎగ్స్, ఆ బ్యాలెన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ వీటిని మనం విత్డ్రాల్ చేయాలంటే ఈ యొక్క ఎగ్స్ని సెల్ చేయాలి కదా, సెల్ అనే ఆప్షన్లోకి అయితే రండి. సెల్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత సో USDT అయితే ఉంటుంది పైన. సో ఇక్కడ టోకెన్ ప్రైస్ అని ఉంది కదా, యూనిట్ ప్రైజు. సో మీరు ఈ ఎగ్ని ఎంత ప్రైస్లో అయితే సెల్ చేయాలనుకుంటున్నారో అంత ప్రైస్ అయితే ఎంటర్ చేయండి. సో యాజ్ పర్ కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే ఆ రోజు ఎంతైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ అయితే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ 0.69 ఉంది కాబట్టి 0.69, లేదు నాకు $2 అయ్యాక ఈ యొక్క ఎగ్ సెల్ అవ్వాలనుకుంటే $2 పెట్టుకుంటే ఎప్పుడైతే ప్రైస్ అనేది $2 టచ్ అవుతుందో అప్పుడు మనకి మన ఎగ్స్ అనేవి సెల్ అవుతాయి, ఓకేనా. నేను ఒక $2 అయితే పెడతాను. క్వాంటిటీ అనేది మనకి 10 టోకెన్స్ అయితే రిసీవ్ అవుతుంది కదా, 10 టోకెన్స్ అయితే పెడతాను. ఇక్కడ మినిమం క్వాంటిటీ దగ్గర కూడా 10 టోకెన్స్, ఓకేనా. ఇప్పుడు కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఫీజ్ అనేది కట్ అయిపోగా రిమైనింగ్ అమౌంట్ అనేది మన USDTలోకి అయితే యాడ్ అయిపోతుంది గైస్, ఓకేనా. యాడ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఎలా విత్డ్రాల్ చేసుకోవాలంటే ఇక్కడ విత్డ్రాల్ అనే బటన్ ఉందా, ఈ యొక్క విత్డ్రాల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కరెన్సీ అని ఉంది కదా గైస్, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. మీరు USDT కంటే క్రిప్టోలో విత్డ్రాల్ చేసుకోవాలనుకోండి, USDT అయితే పెట్టి కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఎంతైతే అంటే $10 అయితే $10, $15 అయితే $15, అట్లా అమౌంట్ ఎంతైతే మీరు విత్డ్రాల్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క TRC20 USDT అడ్రస్ అయితే పెట్టి ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు క్రిప్టోలో USDTకి విత్డ్రాల్ అనేది రిసీవ్ అవుతుంది. బ్యాంక్కి ఎలా విత్డ్రాల్ పెట్టుకోవాలంటే సింపుల్గా మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేయండి, కరెన్సీ అనే దాని మీద INR అయితే ఉంటుంది, INR మీద క్లిక్ చేసుకోండి. సో INR మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని ఉందా, ఈ కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంది కదా గైస్, సో మీ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో వాలెట్లో, సో ఇప్పుడు $10 ఉన్నాయనుకోండి, సో లేదంటే 800 ఉంటే 800, అట్లా 900 ఉంటే 900, అట్లా ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ అని ఉందా, దీని మీద ట్యాప్ చేయండి. IFSC ఉంటుంది, దీన్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ యొక్క IFSC కోడ్, అలానే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీ నేమ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వితిన్ 5 minutesలో మీకు విత్డ్రాల్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిసీవ్ అయిపోతుంది. మల్టిపుల్ అకౌంట్స్ చేసిన వాళ్ళంటే 5 to 6 అకౌంట్స్ లేదంటే 10 to 20 అకౌంట్స్ వరకు క్రియేట్ చేశారనుకోండి, మల్టిపుల్ అకౌంట్స్ అనేవి. సో మీరు విత్డ్రాల్ ఎలా చేసుకోవాలంటే గెస్ మీ మెయిన్ అకౌంట్ అనేది సో బైనాన్స్కి అయితే విత్డ్రాల్ చేసుకోండి, లేదంటే బ్యాంక్ అకౌంట్కి. సో మెయిన్ అకౌంట్ అయిపోయింది కదా, సో రిమైనింగ్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా గెస్, మీరు క్రియేట్ చేసిన మల్టిపుల్ అకౌంట్స్ అనేవి. సో వాటిని మళ్ళీ మీరు సేమ్ అడ్రస్కి కానీ సేమ్ బ్యాంక్ అకౌంట్కి కానీ విత్డ్రాల్ చేశారనుకోండి, మీ అకౌంట్ అనేది బ్యాన్ అయితే అవుతుంది, సో పక్కా. సో కాబట్టి మీరేం చేస్తారంటే ట్రస్ట్ వాలెట్లు అనేవి క్రియేట్ చేసుకోండి గైస్. మీరు ఎన్ని మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని ట్రస్ట్ వాలెట్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈజీగా ట్రస్ట్ వాలెట్ అకౌంట్లో TRC20 అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చి అయితే విత్డ్రాల్ అయితే వేసుకోండి, ఓకేనా. సో అట్లా ఈజీగా అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. సపోజ్ మీ మెయిన్ అకౌంట్ అయిపోయిన తర్వాత సో రిమైనింగ్ అకౌంట్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ అకౌంట్స్ నెంబర్ 1 అంటే మల్టిపుల్ అకౌంట్స్లో ఫస్ట్ అకౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలనుకోండి, సో ట్రస్ట్ వాలెట్ మెయిన్ అకౌంట్కి విత్డ్రాల్ చేయండి, అయిపోతుంది, ఓకేనా. అయిపోయిన తర్వాత మల్టిపుల్ అకౌంట్లో సెకండ్ అకౌంట్ విత్డ్రాల్ చేయాలనుకోండి, ట్రస్ట్ వాలెట్లో సెకండ్ అకౌంట్కి విత్డ్రాల్ చేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. సో మల్టిపుల్ అకౌంట్లో థర్డ్ వాలెట్కి, ట్రస్ట్ వాలెట్లో థర్డ్ వాలెట్, సో ఇట్లా సపరేట్ అకౌంట్స్కి సపరేట్ వాలెట్స్ అయితే యూస్ చేయండి. పేమెంట్ అనేది మీకు 5 minutesలో రిసీవ్ అయిపోతుంది. ఆల్రెడీ పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేశాను గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ అనేది 100% అయితే రిసీవ్ అవుతుంది, వితిన్ 5 minutesలో అయితే రిసీవ్ అవుతుంది. కావాలంటే పేమెంట్ ప్రూఫ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫుల్లీ వెరిఫై లూట్ గేస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో అలానే ఇంకా ఈ లూట్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే చూడండి, ఇందులో నేను మీకు టోటల్గా సైన్ అప్ ప్రాసెస్ అయితే చెప్పాను. సో అలానే డైలీ ఇందులో ఎలా 2000 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలో కూడా చెప్పాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూసి ఇంకెవరైనా ఈ లూట్లో జాయిన్ అవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు పక్కాగా ఏరోప్లేన్ మోడ్ అనేది 3 or 4 times అయితే ఆన్ ఆఫ్ చేయండి. అప్పుడు మీ
ఐపీ అడ్రస్ అనేది ట్రాక్ అయితే కాదు, ఓకేనా. సో మరి ఇందులో 5 అకౌంట్స్ కనుక క్రియేట్ చేయమన్నారు కదా బ్రో. 5 అకౌంట్స్లో కూడా ఎలా టాస్క్లు చేయాలంటే మీరు ఫస్ట్ మెయిన్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి, 2000 స్టెప్స్ అనేది కంప్లీట్ చేయండి. ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మెయిన్ అకౌంట్లో సో ఈ టుడే టాస్క్కి సంబంధించిన రివార్డ్ అనేది క్లెయిమ్ చేయండి. మెయిన్ అకౌంట్ అయిపోయిన తర్వాత మెయిన్ అకౌంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయండి. మళ్ళీ ఏరోప్లేన్ అనేది ఒక 2 or 3 టైమ్స్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. అప్పుడు సెకండ్ అకౌంట్ అంటే మల్టిపుల్ చేశారు కదా, ఆ సెకండ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి, 2000 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయండి. అప్పుడు మళ్ళీ క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ సెకండ్ అకౌంట్ కంప్లీట్ అయిపోద్ది కదా. సో దీన్ని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. అప్పుడు థర్డ్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో ఇలా అయితే టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోండి. సో టాస్క్లు చేసేటప్పుడు అలాగే మల్టిపుల్ చేసేటప్పుడు కూడా ఏరోప్లేన్ మోడ్ అనేది పక్కాగా ఆన్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లూట్ అయితే ఫుల్లీ వెరిఫైడ్ గా మీరు ఫోకస్ చేయడం మాత్రమే ఉంది. సో మీరు ఫోకస్ చేసి మల్టిపుల్ అకౌంట్స్ కనుక చేసినట్లయితే సో మీకు ఇక్కడ నుంచి ఒక యూజ్ అమౌంట్ అయితే రిసీవ్ అవుతుంది, అంటే బిగ్ ప్రాఫిట్ అనేది రిసీవ్ అవుతుంది. ఓవరాల్గా ఇది ఈ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొత్తగా వచ్చినా సరే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.